సోహం దత్సత్వితుర్వరేణ్యం వర్గోదే. నమస్కారం అండి. ఈ వేళప్పుడు పెరట్లో ఏం చేస్తున్నావా? అపరాహ్న పూజ చేసి అర్ఘ్యం విడిచిపెట్టి వస్తున్నా. ఎంత మండు వేసవి కాలమైనా నిత్యకర్మలు తప్పవు కదా. గది సాంప్రదాయం అంటే. నమస్కారం పెదనాన్నగారు, బాగున్నారా? అందరూ బాగున్నారమ్మా. ఇంటిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానా? ఆహా, భేషుగా ఉంది. అవునయ్యా, మీ ఆఖరమ్మాయి పెళ్లిడికి వచ్చింది. నా మనవరాలు అవుతుంది కదా. పిలుస్తా. అమ్మాయి సరసా. సరస్వతి గుమ్మంలో మగ్గొంతుకు వినిపిస్తే చాలండి, తుర్రుమంటుంది లోపలికి. పిచ్చి పిల్ల. సాష్టాంగ నమస్కారం చెయ్యి తల్లి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఆడపిల్లంటే ఇలా సాంప్రదాయంగా ఉండాలమ్మా. ఏమే, మీ భావం చూసావా? బావెవరు అంటుంది వెర్రి బాగుంది. ఇంట్లో అబ్బాయి ఉన్నాడన్న మాటే గాని ఒకరినొకరు చూసుకుంటే. బావెవరు అను. బావెవరు? బాగుందర్రా వరుస. పోనీ మా రాంబాబు అయినా చూశాడా? ఎరా రాంబాబు, ఈ పిల్లని చూసావా? ఎవరివిడా? నమస్కారం అండి. అదర్రా, సాంప్రదాయం గల కుటుంబాల్లో పిల్లల ప్రవర్తన ఇలా ఉండాలి. నేను వచ్చే వరకు పరిచయాలు కూడా జరగలేదన్నమాట. ఏమా, అదేం చదువుతుంది? 10వ క్లాసు. ఆడపిల్లల బడిలోనే. సంగీతం కూడా నేర్పిస్తున్నాం. వెనక వీధిలోనే వెంకటనారాయణ గారని, వెంకటలక్ష్మి గారని పెద్ద విద్వాంసురాలు. అలాగా? ఏమే, ఒక చక్కని పాట పాడవే. పాడమ్మా. పాట. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఇదేమిటి, అందరూ ముసుగులు తన్నారు? ఈ రాధ ఎక్కడుందబ్బా? ఇక్కడ, అక్కడ అయి ఉండొచ్చు. వచ్చేద్దామనా? తెల్లటి ఆ చంద్రుని చూస్తుంటే పెరుగులోంచి తీసిన ఆవిడ గుర్తుకొస్తుంది. ఆవిడ గుర్తుకొస్తే చచ్చిపోయిన మా బామ్మ కూడా గుర్తుకొస్తుంది. ఆవిడ చేసేది పుల్లటి పెరుగులో కమ్మటి గారెలు వేసి తిరుగుమూత పెడితే ఉండేది. అర్ధరాత్రి పూట ఆవిడ పక్కలో పడుకోక ఈ ఆవల గొడవ ఏమిటో. ఏమే, వింటున్నావా? అబ్బా, ఇప్పుడు తిండేమిటండి? అబ్బా, తింటున్నావా అనలేదే, వింటున్నావా అన్నాను. ఇదొకటి. ఓ పని చేస్తావేమిటి? లేచి ఓ వీషుడు పప్పు నానేస్తావేమిటి? పొండు మీదకి నూనె లేదు, బూర్లండి పెట్టనా మగడా అందట వెనకటికి. ఆంధ్రత్వం అంటే అదేనే. ఆవకాయి ఆవడలున్నాయి కదా. పేళ్ళావళ తగలయ్యా, కంటపడితే పప్పులాగా నన్ను రుబ్బేలా ఉన్నారు. ఎక్కడ